మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబం అందరూ బాగున్నారా? మీరందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. సో నౌ కమింగ్ టు ది పాయింట్. ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క మాట గురించి నేను అర్థం చేసుకున్న విధానం మీతో పంచుకుందాం అనుకుంటున్నా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే నేను అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. ఆ ఇన్సిడెంట్ మనకి ఇబ్బంది కలిగే విధంగా, అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, అక్కడ జరిగే తంతు అంతా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మనము ఇబ్బంది పడే విధంగా జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు జనరల్గా ఏం చేస్తాము, మనము అక్కడ ఇమ్మడలేక అక్కడ నుంచి బయటకు వచ్చేయటము, ఆ వ్యక్తుల నుంచి దూరంగా జరగడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తగ్గట్టుగా జరగట్లేదు కాబట్టి. అలా కాకుండా సింపుల్గా దాన్ని హ్యాండిల్ చేయటమే ఒక రకంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవటం, ఆ వ్యక్తులకు తగ్గట్టుగా అక్కడ సందర్భాన్ని బట్టి మనం అందులో ఇమిడిపోవడం, ఒక రకంగా మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోకుండా ఉండే విధానమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఫర్దర్గా ఆచరిస్తారని, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే జస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ యొక్క సూత్రాన్ని పాటిస్తే అలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇలా ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ పీపుల్ దగ్గర, డిఫరెంట్ వేస్లో మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్.